ఇజ్రాయెల్ హమాస్కి సంబంధించినటువంటి చీఫ్ యహియా సిన్వర్ ఎవడైతే ఉన్నాడో వాడిని లేపేయడంలో జరిగినటువంటి చిన్నపాటి పొరపాటు ఇవాల్టి వరకు యుద్ధంలో కొనసాగుతోంది. వాస్తవంగా పక్కా సమాచారంతోనే ఇజ్రాయెల్ వెళ్ళింది. భూగర్భంలోనే ఓ పెద్ద నగరాన్ని నిర్మించేసుకున్నారు హమాస్ తీవ్రవాదులు. ప్రపంచమంతా ఆర్థిక సాయం ఇస్తే ఆ ఆర్థిక సాయాన్ని తమ దగ్గర పెట్టుకుని ఆహార సాయంలో 3 వంతులు వాళ్లే తిని 1 వంతు మాత్రమే ప్రజలకు పంచి వాళ్ళకి మిగతా ఆహారం కావాలంటే తమకు చెప్పినట్టు వినాలంటూ అక్కడ భూగర్భాలలో గృహాలు తయారు చేయించేశారు, భూగర్భ రహదారులు తయారు చేయించేశారు, అడుగు నుంచి జీపులు కూడా వెళ్తాయి. అలాంటి సిచ్యుయేషన్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి టెక్నాలజీని కనిపెట్టడమే పెద్ద కష్టమవుతుంది. నిజంగా చాలా ఎక్స్పర్ట్లు అని చెప్పాలి. ఇజ్రాయెల్ మొసాద్ అత్యాధునిక టెక్నాలజీ ఉన్నటువంటి దాన్ని కూడా వాళ్ళు దుమ్కీలు కొట్టిస్తున్నారు. యహియా సిన్వర్ అనేవాడు అంత తెలివైనటువంటి వాడని అర్థమవుతుంది. వాడిని వీళ్ళు యువతల సొరంగంలో ఉండగా పట్టుకోవడానికి ప్రయత్నిస్తే వాడు అవతల సొరంగంలోకి వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోయాడు, ఇక లేడనుకుని వెనక్కి వచ్చేసారు. అది యుద్ధం ప్రారంభమైన 7వ రోజున 8వ రోజున జరిగింది. ఆ రోజున పట్టుకుని ఉంటే ఇన్ని రోజులు యుద్ధం ఉండేది కాదు, ఇప్పుడు ఈ తీవ్రవాద సంస్థల గోళ ఉండేది కాదు. అదే విషయాన్ని ఇజ్రాయెల్ అనధికారికంగా కాదు అధికారికంగా టీవీ ఛానల్ డిబేట్లో అంగీకరించింది.